లచిత్కు డబ్బు ఆశ చూపించారు. అహోం రాజుకి లచిత్ విశ్వాస పాత్రతపై సందేహం కలిగించేలా కుట్రలు చేశారు. మొఘల్ పన్నాగాలేవీ ఫలించకపోవడంతో గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్లీ కట్టుబడేందుకు అహోంలకు 3 లక్షల రూపాయలు ఇస్తానని రామ్సింగ్ బేరం పెట్టాడు. అది ఫలించలేదు. లచిత్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొఘలులను ఓడించాడు. మొఘలులపై లచిత్ పోరాటానికి పరాకాష్ట 1671లో బ్రహ్మపుత్ర నదిపై జరిగిన చివరి సరైఘాట్ యుద్ధం. ఈ యుద్ధం సమయానికి లచిత్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో యుద్ధ ఏర్పాట్లలో పర్యవేక్షణ కొరవడి అహోం సైన్యంలో నిస్తేజం ఆవరించింది. ఇది గమనించిన లచిత్ ఏది ఏమైనా ఏం జరిగినా తాను తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి శక్తి కూడగట్టుకుని నిలబడటం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది.